హాయ్ అండి, నమస్తే. ఇక్కడ రండి, ఒకసారి దగ్గరికి రండి. ఈ మామిడి చెట్టు మొదట్లో, పెద్ద మామిడి చెట్టు మొదట్లోనండి వంగ చెట్లు పెట్టానండి. ఇది మన డ్రిప్ సిస్టంలో పెట్టా కదండి మొక్కలు, అవి ఇవి ఒకటేసారి పెట్టానండి. అవేమో చక్కగా ఎదుగుతున్నాయి, ఇవేమో ఎదగట్లేదు. కాకపోతే అది వేరే బ్రీడు, ఇది వేరే బ్రీడ్ అనుకోండి. ఇగో ఇందులో ఒక్కసారి ఇట్రండి, ఇగో ఈ కుండీలో కూడా ఒకటి పెట్టా. ఇది కొంచెం పర్లేదు, కానీ అవైతే మరీ ఇలా కలుసుకపోయినట్టయిపోయి చిన్నగా ఉన్నాయి. అయితే వీటిని కూడా తీసేసి ఇట్లా కుండీలు కొంచెం ఖాళీగా ఉన్నాయండి, ఆ ఖాళీ వాటిల్లో పెడదామని. ఎందుకంటే ఇక్కడ ఎండ అనేది తగలట్లేదండి. చూడండి ఒకసారి పైకి మొత్తం ఈ చెట్టు, మామిడి చెట్టుది, మన ఇటు చూస్తే ఉసిరి చెట్టు, ఇది అంతా ఇట్లా పందిలాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఎండ పెద్దగా రాదు, ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వస్తుందేమో. ఈ కూరగాయ చెట్లకు, పండ్ల చెట్లకు కొంచెం ఎండ తగు మాత్రంగా మంచిగానే పడాలండి. కొంచెం అని కాదు, కొంచెం క్రోటన్స్కి వాటికైతేనేమో లైట్ సన్షైన్ చాలు, కానీ వీటికైతే కొంచెం ఎక్కువనే పడాలండి. ఎంత ఎండ ఉంటేనే వాటికి అంత ఎదుగుదల అనేది మంచిగా ఉంటుందండి. అయితే వీటిని రెండింటిని తీసేసి ఒక 2 కుండీలలో పెట్టి పెడదామని ఆలోచన. ఇదిగోండి, ఈ 2 కుండీలు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. మట్టి కూడా పోసున్నాయి, కానీ కొంచెం మట్టిని అంతా లూజ్ చేద్దాము. లూజ్ చేసేసి చెట్టుకు పాదులాగా చేసుకుంటే, మట్టి కూడా లూజ్గానే ఉంది, పెద్ద టైట్ ఏం లేదు, కానీ కొంచెం ఇలా పాదలాగా చేసుకొని లూజ్గానే ఉందండి మట్టి, పెద్ద టైట్ ఏం లేదు. కాకపోతే ఎండలు కదండి, అసలు చెట్లు తట్టుకోవడం కష్టమే ఉన్నాయి. అయినా సరే ఈ మాత్రం ఉన్న పోషణ చేసుకుంటున్నామంటే, కేర్ పెడుతున్నాం, వాటి మీద శ్రద్ధ పెడితేనే అవి ఉంటున్నాయి. సరే అండి, మొక్క తీసుకొద్దాం. రండి ఒకసారి దగ్గరికి. ఇది నేను అనుకున్న నేల ప్లేస్ కదా, చక్కగా పెరుగుతుందేమో అన్నీ అనుకున్నా, కానీ లాభం లేదు. ఇట్లా అసలు లేవని కూడా లేవట్లే, కొంచెం కూడా. 2 ఆకులతో పెడితే 1 ఆకు వచ్చింది అంతే. తీసానండి, ఏమాత్రం కూడా వేళ్ళు డిస్టర్బ్ కాకుండా 2 కూడా తీసాను. 2 ఈ కుండీలో కూడా కలిపి పెడదాం. 3, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 1గా పెడితే ఇంకొక మొక్క కూడా ఎక్కువనే పెట్టేవి. ఇట్లాంటి ఈ వెరైటీ 4 మొక్కలు ఉండాలి మరి. సరే, ఇప్పుడు ఉన్నాయి అయితే పెట్టుకుందాము. చిన్న 2 ఒక దాంట్లో, పెద్దది ఒకటి ఒక దాంట్లో పెడదాం. ఇట్లా ఇది నేను అనుకోవడము గుత్తి వంకాయనే, కానీ తెల్లది కావచ్చండి. ఇట్లా రౌండ్ వంకాయ, తెల్లకాయ అనుకుంటా. మాకు ఇచ్చిన వాళ్ళు 2 వెరైటీలు ఉన్నాయి అంటే దాంట్లో అన్నారు. మరి 2 సరే, కాయ వస్తే కొంచెం ఎండకు పెడుతున్నాం కదా, ఇప్పుడు కాయ వస్తే చక్కగా చూద్దాం ఏదొస్తుందో. ఈ కుండీలు అన్నా కాస్త ఇంకో 2 ఆకులు ఎక్కువ వచ్చింది, కానీ నీళ్ళు అస్సలు అదండి. అయితే నీళ్ళ బలం లేకనా మరి నీళ్ళతోట, ఇక నాకు అర్థం కావట్లే. ఇదండి, చూసారా వంకాయ చెట్లు, వంకాయలు, టమాటాలు అయితే బోలెడు ఉన్నాయి. గోచిక్కుడు కూడా విత్తనాలు ఉన్నాయి, వేసుకుందాం ఈసారి. అవును, 5-6 కాయలు వస్తే విత్తనాలు కొంచేసాను. కొన్ని వాటర్ కూడా చేస్తా. ఓకే అండి, బాయ్ అండి.